श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి చెబితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కుంభం నుంచి మీనానికి శని వచ్చాడనే ఆశే కానీ బాధలు మామూలుగా లేవు. అర్ధాష్టమంలో కుజుడు యాక్సిడెంట్లో దెబ్బలో సమస్యలు తెచ్చి పెడతాడు. రాహుకేతువులు బాగాలేరు. శని ధనాధిపతి అంటారు కానీ బాకీలు తీర్చడమే కానీ తిండి తింటానికి కూడా దొరకదు. అంత అష్ట కష్టాలు కుంభరాశి కనబడుతున్నాయి. ఈ కుంభరాశిలో రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగలేదు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళటం, శివుడికి 11 ప్రదక్షిణాలు చేయాలి. అందులో ప్రత్యేకమైన ప్రదక్షిణ ఉంటుంది. మరి ఆ ప్రదక్షిణం గుళ్ళో చెప్తారు. దాన్ని ఏమంటారంటే చండీ ప్రదక్షిణం. ఆ చండీ ప్రదక్షిణాలు 11 చేయండి. నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేయండి. మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. ప్రతి శనివారం శివుడికి అభిషేకం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మీరు సంపాదించకపోయినా ఉన్నది పోగొట్టుకోకుండా నష్టపడకుండా ఉంటారు. అట్లా ఉండాలి అంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించడం, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, భార్యని హింసించి భార్య కంట తడి పెట్టకుండా చూసుకోవటం, ఉన్నదాంతో తృప్తి పడటం. కడుపు నిండా తినడానికంటే 4 ముద్దలు తిని కడుపు నిండా మంచిని తాగినా బతుకుతావు. కానీ తినడానికి బతుకుతున్నావా, బతకటానికి తింటున్నావా నుండి. బతకటానికి తినాలంటే 4 ముద్దలు తిని మంచిని తాగినా హాయిగా ఆరోగ్యంగా బతుకుతావు. దొరికింది బాగా తిందాం, బాగా రుచిగా ఉందంటే అనారోగ్యానికి గురవుతావు. అట్లాగే ఎక్కువగా సంపాదించాలి అంటే పాపం చేస్తేనే సంపాదిస్తావు. ధర్మమైన పద్ధతిలో సంపాదించాలంటే వచ్చేది తింటానికి చాలదు, అర్థాన్నమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల్ని, భార్యని హింసించబాకండి. నోరు చేయలేని జీవరాశుల్ని హింసించబాకండి. మరి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో శాకాహారాలే మందులతో తయారవుతున్నాయి. ఈ శాకాలు తింటేనే రోగాలు వస్తున్నాయి. మాంసాహారం చాలా ఇబ్బంది పెడుతుందేమో, బాగా ఆలోచించుకోండి. ఇప్పుడున్నటువంటి గాలి, నీటి వల్ల కాలుష్యం పెరిగి రోగాలు వస్తున్నాయి. మనకే వచ్చేటప్పుడు మనం తినే మాంసాహార జంతువులకు కూడా అనేక వ్యాధులు ఉండొచ్చు. చాలా బాగా ఆలోచించి ఆహార వ్యవహారాలు, మంచి చెడులు జాగ్రత్తగా చూసుకోవడం ఈ కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు దానికి తగిన శాంతి చేయించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. చేసుకున్న పాపం కానీ, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కానీ, ఈ జన్మలో చేసుకున్న పాపం కానీ, ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కానీ, పుణ్యానికి మంచి ఫలితాన్ని పొందుతావు, పాపానికి చెడు ఫలితాన్ని పొందుతావు. మంచి వల్ల వచ్చిన మంచి ఫలితం కోసం ఆనందపడి, చెడు ఫలితం కోసం దుఃఖపడి ఆత్మహత్యలు తీసుకోవటం, ప్రాణాలు తీసుకోవటం, ఇట్లాంటి వాళ్ళు చాలామంది చేస్తూ ఉన్నారు. ఇట్లాంటిది ఇది చాలా తప్పు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఎట్లా చెప్పిందంటే
అదే కింద చూసి నడవరా అంటారు. వెళ్ళేవాడు పైన చూస్తాడు, నా అంత వాళ్ళు పైన అటు ఇటు చూస్తూ ఉంటాడు, కింద నేల మీద ఏముందో చూడరు. అట్లాగే బాగున్నప్పుడు అహంకారపడి ఎవరిని లెక్క చేయకుండా ఉండటం, తర్వాత కష్టం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడలేకపోవటం, ఎవరి సహాయం తీసుకోలేకపోవటం, ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మంచి వాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుందంటే పెద్దవాళ్ళని గౌరవించడం, మంచి వాళ్ళతో మాట్లాడటం, ఎప్పుడు దేవాలయాలకు వెళ్ళటం, మంచి మాటలు చెప్తుంటే వినటం, మంచి అనేది తెలుసుకోవటం, చెడుకి ఎంత దూరంగా ఉండాలో తెలుసుకోవటం, కష్టం వచ్చినప్పుడు ఓర్పు వహించడం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు, మంచి వాళ్ళు చెప్పే మాటలు. కాబట్టి ఈ రాశి వాడికి కాలసర్పయోగం, కుజదోషం, మరి గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, చాలా ఇబ్బందులు. శుక్రుడు బాగున్నాడు, శని బాగున్నాడు, వివాహం కావటానికి అవకాశం ఉంది. కానీ వివాహం చేసుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం బాగుందా లేదా చూసుకొని పెళ్లి చేసుకోవడం చాలా అవసరం. ఇట్లా కాకుండా తొందరపడి పూర్తి వివరాలు తెలుసుకోక మీ ఇద్దరికి కూడా కుదురుతుందా కుదరదా, మీరిద్దరు చేసుకుంటే జీవితం సక్రమంగా గడుస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. షష్టాష్టకాలు అంటారు, కాలసర్ప దోషం అంటారు, కుజ దోషం అంటారు. ఇట్లాంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మరి మీ జాతకం చూసుకోవాలి, మరి అవతల జాతకం కూడా చూడాలి. రెండు జాతకాలు చూచి మీకు సరిపడుతుందంటేనే వివాహం చేసుకోవాలి. అందంగా ఉన్నదే తొందరపడటం కాదు కావాల్సింది. అందం లేకపోయినా స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. ఆడ మనిషి మంచి జ్ఞానం కలిగిందైతే, ఎంతో పుణ్యాత్మురాలైతే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది. బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అంటారు. ఒక ఆడపిల్ల వివాహం చేసుకొని మన ఇంటికి వస్తే ఆ కోడలు అడుగు పెట్టిన వేళ బాగా కలిసిస్తుంది. ఇదివరకు పల్లెటూళ్ళల్లో బరగొడ్డను కొనుక్కునేవాడు. ఒక గుడ్డు వస్తే నష్టం వస్తుంది, ఒక గుడ్డు వస్తే కలిసి వస్తుంది. దాన్నే బిడ్డ వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అంటారు. అటువంటివన్నీ కూడా తెలుసుకొని, ఇప్పుడు అందులో ఆడపిల్లలు చాలా తక్కువైనారు, మగపిల్లలు ఎక్కువైనారు. మగపిల్లలకు ఆడపిల్లలు దొరకటం లేదు. మరి తొందరపడి తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేసుకున్న తర్వాత నెల తిరగకుండానే కోర్టులకు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే జైలు పాలు కావాల్సి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఇబ్బందులు చాలా పడుతున్నారు. ఎందుకంటే పెళ్లి అన్నాళ్ళకు కాక ఇక పెళ్లి కాదేమో అనే ఆలోచనతో తొందరపడి పెళ్లి చేసుకొని జాతకాలు కలవక తర్వాత బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, వృషభ రాశికి ఏకాదశంలో శని ఉన్నాడు. 30 సంవత్సరాలకు ఒకసారి శని ఏకాదశానికి వస్తాడు. ఇంకా 6 మాసాలు శని ఏకాదశంలో ఉంటాడు. 8 గ్రహాల కంటే కూడా ఒక్క గ్రహం ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మిగతా గ్రహాలు బాగుండని గ్రహాలకి ఏమిటి అనేది తెలుసుకొని జాతకం చూపించుకొని వాటిని మనం సరిగా చేసుకోగలిగితే ఏమీ లేదు, శరీరం అంతా బాగుంది, ఒక కుడి చేయి మాత్రం పనిచేయట్లేదు, ఎందుకన్నా పనికి వస్తామా, లేకపోతే ఒక కాలు నడవడానికి లేదు, ఎంత బాధపడతాం. అట్లాగే ఈ 9 గ్రహాల్లో మిగతా బాగుండని రాహువు, కేతువు, కుజుడు, గురువు, ఈ గ్రహాలకి దోషాలు ఏంటో తెలుసుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.